ప్రభువులు రక్షకుడైన యేసు నామములో ప్రతి సమయంలో దేవుడు మనకు పలకరించే వాక్యాన్ని కోసం మనం ప్రతి సమయంలో దేవునితో కలిసి ఉన్నాం. ఈ ప్రతి సమయంలో దేవుని వాక్యం ఎన్నుక ముందర మనము కండలు మూసి దేవుని ప్రార్థిస్తాం. నా ప్రేమ రక్షకుడైన యేసు స్వామి, ఈ ప్రతి సమయానికి నీకు స్తోత్రాలు వందనాలు తెలిపిస్తున్నాం. విశేషముగా స్వామి, లోకంలో అన్ని ప్రజలు కష్టములతో దుఃఖములతో కన్నీళ్లతో కలిగి నిలిచినటువంటి సమయంలో దేవుడిని ఇచ్చిన ఈ సమయానికి నీకు స్తోత్రాలు. మా ప్రజలకు కావాల్సినటువంటి దేవుడికి కావాల్సినటువంటి దేవుని సేవకులకు కావాల్సినటువంటి వాక్యాన్ని దేవుడు ఈ సమయంలో అపా నీవు వెలువించుము. అపా ఈ యొక్క వాక్యముతో నీవు మాట్లాడాలని నీకు అపా చేతుల్లో మమ్మల్ని ఉపయోగిస్తున్నాము. అన్ని వాక్యాలను ప్రార్థన వినుము, నీవు ఆశ్రయించుము. ఈ వాక్యాన్ని వినవంటి ఒక్కరి జతలు నీ తోడు నీడు కృప కూడా ఉండి దావ నడపాలని యేసునామముతో విడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏ కలిగినా, కన్నీళ్ళు ఏ మిగిలినా, కష్టాలు ఏ కలిగినా, కన్నీళ్ళు ఏ మిగిలినా, స్తుతి పాటలై పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలై పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడ ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. బృందాలు బిగించిన, చెరసాలలో వేసిన, బంధాలు బిగించిన, చెరసాలలో వేసిన, స్తుతి పాటలై పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలై పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. ప్రభువు రక్షకుడైన యేసునామముతో ఈ ప్రతిదిన సమయంలో మిమ్మల్ని మీతో ఈ వాక్యముతో మిమ్మల్ని పొందుకునే దానికి దేవుడిచ్చిన కృపానికి దేవునికి స్తోత్రాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకు ప్రేమనులారా, ఈ సమయంలో ఈ లోకమే ఈ కరోనా నుండి కష్టపడి దిగులుతో భయముతో బ్రతుకుట ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి వాక్యం ఈ ప్రతిదిన సమయంలో ఫిలిప్పు క్రొత్త నిబంధన ఫిలిప్పు రాసిన పుస్తకం 6వ వాక్యంలో చదువుకుంటున్నాను. నాకు ప్రేమనులారా, దేవుని వాక్యం చెబుతుంది, దేని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత వాక్యముగా మిన్నుని పొలమును దేవునికి తెలిపించుడి. అవును నాకు ప్రేమలాల, దేవుని వాక్యం ఈ సమయంలో మనకి తెలిపించే వాక్యం మనల్ని బలపరించడానికి, మన యొక్క విశ్వాసాన్ని బలపరించడానికి, సోలిపడి భయపడుతూ ఉండే మన యొక్క జీవితాల్లో, మన కుటుంబం కానీ, మన సభలకు కానీ, మన దేశంలో ప్రజలకు కానీ భయముతో దిగులుతో ఉండేటువంటి ఈ సమయంలో దేవుడు ఈ ఫిలిప్పీయుల పుస్తకం 4వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు పలకరించే వాక్యం, చింతించకుండా భయపడకుండా
మీ యొక్క అన్ని ప్రార్థనలను, అన్ని కష్టాన్ని, అన్ని పోరాటాలని దేవునికి తెలుపరిచుడి, స్తోత్రాలతో దేవునికి కృతజ్ఞతలతో దేవునికి తెలుపరిచుడి అని దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ ప్రతి నిమిషము దేవుడు మనకు పలకరించే వాక్యం మీరు ఏది గురించి మీరు చింతించకుండా దేవుని వాక్యాన్ని దేవునితో మీ యొక్క కార్యాన్ని తెలిపించాలని దేవుని వాక్యం తెలిపిస్తుంది. అవును నాకు ప్రేమ కారణం ఈ దినములో కష్టాలు ప్రజలు కష్టముతో నరులుతూ ఉండే ఈ ప్రజలకి దేవుడిచ్చినటువంటి వాక్యం ఫిలిప్పీయుల 4వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాక్యము మీ యొక్క కార్యాలన్నీ, మీ యొక్క ప్రార్థన కార్యాలు, మీ కష్టాలు, మీ పోరాటాలు అన్నీ, మీ కన్నీళ్ళు అన్నీను దేవునికి స్తుతి స్తోత్రాలతో విజ్ఞాపనలతో దేవునికి తెలిపించండి అని దేవుడు ఈ వాక్యం నేనంటే ప్రియవనులారా, ఎన్నో కష్టాలతో, ఎన్నో భయాలతో, ఎన్నో దిగులతో మీరు బతుకుతుండొచ్చు. అయితే దేవుడు ఈ లోకంలో ప్రజలకు, సభలో ఉండే విశ్వాసులకు, దేవుని యొక్క సేవకులకు దేవుడు తెలిపించే వాక్యం ఈ పొద్దు నుండి దేవుడు చెప్తా ఉండేది. ఈ విషయాన్ని కోసం చింతించకుండా అన్ని కార్యాలని దేవునికి తెలిపించాలని దేవుని వాక్యం. కారణం మనకి కష్టాలు భూలోకంలో వచ్చే కారణమేమి? మనం దేవుని వాక్యాన్ని ఆజ్ఞానికి మీరిన వలన దేవుడిచ్చిన దండనని తలపించుకున్న మనము నమ్ముకొనాలి. అందువలన మనమని అనుకుంటామే, మనకు తెలియకుండామే, కుటుంబాలకి తెలియకుండా మనం ఎన్నో కార్యాలు మనం ఏం చేసింటాం, దేవునికి ప్రేమ లేకుండా కార్యాలు చేసిండొచ్చు. అయితే దేవుడు తెలిపించే కార్యం ఇంకా మీట అలా ఉండుండా నీ యొక్క తప్పును దేవుని దగ్గర అరక చేసి, నీ యొక్క పాపాలను దేవుని దగ్గర అరక చేసి, దేవుడి దగ్గర నీ కష్టాన్ని తెలిపించేటప్పుడు నిశ్చయమాగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క కార్యాలు, నీ చేతి పనులను, నీవు పోయి వచ్చే త్రోవ అన్నిటిని దేవుడు నిత్యముగా కాపాడదని చెప్తాను. కారణం ఇశ్రాయేలు జనాలు దేవుడు మోసే ముఖాంతరం ఇచ్చిన ఆజ్ఞలకు మీరి నడిచిన వలన అది దేవుడిచ్చిన ఆ దేవ కోపానికి వాళ్ళు గురి అయినాలని చెప్పవచ్చును. విశేషంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకే వాక్యంలో దేవుడు మన మోసే ముఖాంతరంగా 10 ఆజ్ఞలు ఇచ్చినారు. ఆ 10 ఆజ్ఞములో నిర్గమకాండములో 20వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, పైన ఆకాశముని కానీ, క్రింద భూమిని కానీ, భూమిని క్రింద నీళ్ళు కిందే కానీ ఉండే దేని రూపమును నీవు విగ్రహంగా నీవు చేయకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అవును, ఈ లోకము కాదు, మోసే కాలములో దేవుడు చెప్పలిగరించిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞం యా యొక్క కార్యం, యా విధమైన స్వరూపాన్ని నీకు సృష్టించకూడదు, నీవు ఏర్పరచకూడదు. ఆకాశం కింద, భూమికి పైన, నీళ్ల క్రిందే కానీ యా యొక్క విగ్రహాన్ని సృష్టించకూడదు, ఏర్పరచకూడదని చెప్పినారు. అదే 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞములలో మోసే ఇచ్చిన ఆజ్ఞములు ఇశ్రాయేలు జనాలు వాళ్ళు ఏం చేసినారు? దేవుని ఆజ్ఞకి మీరి నడిచినారు. ఇశ్రాయేలు జనాలు వనాంతరములో అరణ్యములో దావు నడిపే దబడు మోసే సీనాయి కొండలో పోయి వచ్చేది నిదానమైన నిమిత్తము ఆరోను ముఖాంతరముగా వాళ్ళు ఒక విగ్రహాన్ని వాళ్ళు సృష్టించడం వలన అది దేవుని కోపం వచ్చింది. దేవ కోపం అప్పుడు వచ్చినప్పుడు అన్ని ఇశ్రాయేలు జనాలపైన దేవుడు కోపపడినాడు. అయితే మోసే దేవుని దగ్గర మోకాలు పడించి తనని అప్పగించి, ప్రభువా నా ప్రజలు చేసిన పాపాలను క్షమించుము అని ఒక్కొక్క నాడు కన్నీళ్లతో మోకాలేసి మోసే ఇశ్రాయేలు జనాల కోసం దేవుని దగ్గర ప్రార్థించినాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలును ఆశ్రయించదే నాకు ప్రియమని చెప్పినాడు. అయితే ఇశ్రాయేలు జనులు రాన అరణ్య ప్రయాణంలో వాళ్ళు పాపాలు చేసిన వలన దేవుని కోపం హెచ్చయింది. ఆమోసు పుస్తకంలో చెబుతుంది. ఆమోసు పుస్తకంలో దేవుని యొక్క వాక్యం తెలిపిస్తుంది. వాళ్ళు ఆరాధన పైన అక్కర పెట్టకుండా తన సంపత్తు పైన వాళ్ళు ధనము పైన వాళ్ళు అక్కర పెట్టిన వలన వాళ్ళకి దేవుని కోపం వాళ్ళపై వచ్చింది అని చెప్తుంది. నాకు ప్రేమలారా, ఆమోసు పుస్తకంలో ఎన్నో పుస్తకాలు దేవుని వాక్యాలు మనకి తెలిపిస్తుంది. ఆమోసు పుస్తకంలో విశేషంగా మనం చెప్పాలంటే దేవుని వాక్యం తెలిపిస్తుంది. ఆ వాక్యములో వాళ్ళు ఆరాధన దినములు, విశ్రాంతి దినములు, దేవుని ఆరాధనకి మొదటి స్థలం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? తన పనులకు, సంపాద్యానికి, వాళ్ళ ధనానికి, వాళ్ళ ఆస్తికి వాళ్ళ మొదటి స్థలం ఇచ్చినారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని తప్ప మీది యావదానికి మొదటి స్థానం ఇస్తావో అది విగ్రహ ఆరాధన అని చెప్పింది. ఇన్నిటి దినాల్లో ఈ కాలంలో ఉంటే మన క్రైస్తవులు ఎందరో జనాలు ప్రజలు ఎంచుతున్నారు. దేవునికి మొదటి స్థలం ఇవ్వవలసి ఉండే ప్రజలు లోకానికి, ధనానికి, అంతస్తుకు, తన మర్యాద కోసము వాళ్ళు ఎంచుతున్న ప్రజలు సమయం ఇచ్చవలన ఈ పొద్దు దేవుని కోపం వాడు వచ్చింది. అందువలన ఈ పొద్దు లోకములో చైనా దేశమే కానీ, అమెరికా దేశము కానీ,
థాయిలాండ్ దేశము కానీ, మలేషియా కానీ, అన్ని దేశాల్లో క్రీస్తువులు ఉండే దేశాల్లో దేవునికి మొదటి స్థలం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ యొక్క పనులకు, తన యొక్క సామర్థ్యానికి, తన అంతస్తుకి మొదటి స్థలం ఇచ్చిన వలన ఇప్పుడు దేవుని కోపం వచ్చింది. అటువంటి కోపం మనకు రాకుండా ఉండాలంటే దేవుడు ఇదో ఫిలిప్పీయుల పుస్తకంలో చెప్పినలాగా దేవుని దగ్గర మన కార్యాలని తెలిపించాలని దేవుడు వాక్యం చెబుతుంది. దేవుని ఆజ్ఞనికి మీరు నడిచేటప్పుడు ఇశ్రాయేలు జనానికి దేవుడు దండించినాడు. అలాగే నీ పొద్దు లోకంలో అన్ని దేశాల నుండి ప్రజల్ని దేవుడు దండించుతున్నాడు. అటువంటి దండలకు మనం గురి కాకుండా ఉండాలంటే, దేవా నన్ను క్షమించము, నా కుటుంబాన్ని క్షమించము, నా సభను క్షమించము, మా దేశంలో మా సొంత బంధువులను క్షమించము అప్ప అని ఒక్కొక్క నాడు మనం అడిగేటప్పుడు నిత్యమాగా దేవుడు మమ్మల్ని క్షమించి మమ్మల్ని దావి నడిపించే దేవుడు కొన్ని కారణం. యోబు తన బిడ్డల కోసము, యోబు తన కుటుంబాని కోసము, తన బిడ్డల కోసము అనుదినము ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అనుదినం తన పాపాన్ని అరిక చేసేవాడుగా ఉన్నాడు. అవును, యోబు అలాగ ప్రార్థించిన వలన కష్టం వస్తేను, నష్టమైతేను, అన్ని నశించిపోతేను యోబు తన విశ్వాస నమ్మిక విడకుండా కడసి వరకు దేవుని దగ్గర ప్రార్థించిన వలన యోబుని తనకి దేవుడు ఇచ్చిన అన్ని నశించిపోయినాను, తిరిగి దేవుడు అతనికి రెట్టింపాన ఆశీర్వాదాలు, రెండంతరిగా ఆశీర్వాదం దేవుడు యోగుకి ఇచ్చినాడు. అందమైన బిడ్డల్ని తిరిగి దేవుడు ఇచ్చినాడు. ఈ పొద్దు నీవు తలుచుకొని ఉండొచ్చు, అయ్యో ఇంత కష్టపడి నేను సంపాదించినాను, ఇన్ని డబ్బుని సంపాదించినాను, ఇంత చేర్చి పెట్టినాను, ఈ పొద్దు నా నుంచే చేర్చి పెట్టే కాలేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర నుండి అన్ని ధనం నా ఇడిచిపోయింది, అన్ని పనులు నా ఇడిచిపోయింది, అయ్యో దీని మీదకి నేను ఏమి చేసేది, ఎట్లా నా కుటుంబాన్ని నడిపేది, ఎట్లా నేను సేవను చేసేది, ఎలాగ నా జీవితాన్ని నడిపేది, నా బిడ్డని ఎట్లా చదివించేది, నా బిడ్డల యొక్క స్కూల్ పనులు కార్యాలకు ఏమి చేసేది అండి. కష్టంతో దుఃఖతో పడుతుండావా? యోబు ఏమి చేయలేదు, సోలిపోలేదు అని అతనికి ఉండేవంటే అన్ని ధనాలు, అన్ని గొర్రెలు, అన్ని గేదెలు అన్నీ నశించిపోయినాను. యోబు దేవునిపై నమ్మిక పెట్టినాడు. అవును నాకు ప్రేమలారా, ఈ పొద్దు మనం ఇడిచి మన సైడ్స్ అన్ని పోయిండొచ్చు. అయ్యో 2 నెలలాగా యా సహాయం లేకుండానే, ఎవరు సహాయం నాకు సపోర్ట్ లేకుండే ఉంది నీవు యోచన చేసుకుండొచ్చు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యోబుకు సహాయం చేసిన దేవుడు నిత్యంగా నీకు సహాయం చేసి ఉన్నాడు. నిత్యంగా దేవుడు నేను చేయబడకుండా దేవుని వాక్యం చెప్తుంది, నన్ను నమ్మిన వాళ్ళని నేను చేయబడను, వాడిని ఎడబాయను దేవుని వాక్యం చెప్తుంది. అవును నాకు ప్రేమలా, ఇటువంటి సమయంలో దేవుని దగ్గర మనము చేయవలసిన కార్యం మొదటిగా మనము దేవుని దగ్గర మనకు మోకాలేసి దేవుని దగ్గర మనం కన్నీళ్లతో దేవుని దగ్గర మన పాపాలను అరిక చేయాలా. అరిక చేసి ప్రార్థించేటప్పుడు నిత్యమాగా దేవుడు మమ్మల్ని ఆచరించే దేవుడిగా ఉన్నాడు. విశేషంగా మొదటిగా చూస్తాము దేవుని దగ్గర మన కార్యాలను తెరిపించాలా. ఫిలిప్పీయుల్లో చెప్పినట్ల దేవుని దగ్గర మన కార్యాలను తెరిపించాలా ప్రార్థనతో. రెండవదాగా చెప్పినప్పుడు మోసే దేవుని తన ఇశ్రాయేలు జనాల కోసము వాళ్ళు పాపం చేసినారు, దావ తప్పి నడిచినారు, అరణ్యములో దేవునికి విరోధంగా తప్పులు చేసినారు. అయితే మోసే దేవుని దగ్గర, దేవుడా ఈ జనాలు క్షమించుమని మోకాలేసి ప్రార్థించిన వలన మోసే ప్రార్థన దేవుని విన్నాడు. ఈ పొద్దు నీవు ప్రార్థించేటప్పుడు, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించేటప్పుడు, ఈ దేశాని కోసం ప్రార్థించేటప్పుడు, అప్పా మా దేశాన్ని క్షమించుము, మా దేశంలోకి ఈ కరోనా నుండి జనాన్ని విడిపించుమని మోకాలేసి ప్రార్థించేటప్పుడు నిత్యముగా నీ కుటుంబాన్ని నిత్యముగా దేవుడు నీ ప్రార్థన దేవుడిగా ఉన్నాడు. యోబు చూసేటప్పుడు తన బిడ్డల కోసము, తన స్నేహితుల కోసం ప్రార్థించినాడు. వాడు ఇవన్నీ ఇడిచిపోయిన అన్ని ఆశీర్వాదాలు తిరిగి రెండంతగా దేవుడు అతనికి ఇచ్చినాడు. నాకు ప్రేమలారా, ఈ సమయంలో దేవుడు ఇటువంటి సమయంలో దేవుడు మనకు చెప్పిస్తుండేది, నీవు మోకాలేసి కన్నీళ్లు ఇడిచి దేశాని కోసం, కుటుంబాని కోసం, నశించిపోయే జనాల కోసం ప్రార్థించేటప్పుడు నిత్యముగా దేవుడు ఆశించదు. కడసి ముగింపుగా చెప్పాలంటే యోసువ పుస్తకంలో చూసేటప్పుడు యోసువ ఇశ్రాయేలు జనాలు దావి నడిపేదానికి దేవుని దగ్గర, అయ్యో నేను ఎటువంటి వాడు యాలాగ నడిపోతున్నాని, ఈ ప్రజలు నాకు లోబడకుండా పోతున్నారే, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారని వాడు యోచించేటప్పుడు దేవుడు చెప్తాడు, యోసువావే నీవు సోదరిపోవద్దు, లేచి నిలువు, నేను నీతోడు ఉన్నాను, నీ యుద్ధానికి ఆయుధమైపోవాలని యోసువ దేవుడు చెప్పేటప్పుడు యోసువ దేవుని వాక్యానికి లోబడతాడు. యోసువ పోయినప్పుడు దేవుడు అన్ని కార్యం ఎరుగో పట్టణం ముందుగా ఆయు పట్టణం ముందు అన్నిటిలో అతనికి జయం ఇచ్చినాడు. అయితే ఎవడు యోసువ ప్రొద్దున్నే లేచి దేవుని దగ్గర మోకాలేసి ప్రార్థించిన వలన
దేవుడు యోసువ జ్యోతిగా దేవుడు ఉన్నాడు. యోసువ అనుదినము ప్రతిదినేసి మోకాలేసి ప్రార్థించబడగా ఉండే, తన ప్రజల కోసం ప్రార్థించే, తన దేశాల కోసం ప్రార్థించే, తన ప్రజల సుఖాని కోసం ప్రార్థించే నాకు ప్రేమలాగా అలాగే ఇప్పుడు నీవు ప్రార్థించేదైతే నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ప్రజలను, నీ బిడ్డలను, నీ సేవను, నీ యొక్క సభను దేవుడు నిత్యముగా ఆశ్రయించును. ఇప్పుడు 4 కార్యాలు చూసాను. 1, దేవుని దగ్గర మీ కార్యాలు తెలిపించాలా. 2వది ఇశ్రాయేలు జనాలు పాపం చేసేటప్పుడు మోసే తన జనాల కోసం ప్రార్థించినాడు. 3వది చూసేటప్పుడు నాకు యోబు తన బిడ్డల కోసం ప్రార్థించినాడు. వాడు కష్టాలు నష్టాలు కలిగినను అయితే వాడు సోలిపోకుండా దేవుని ప్రార్థించాడు. లాస్ట్ కడిసి చూసినప్పుడు మనం యోసువ చూసేటప్పుడు యోసువ దేవుని దగ్గర మోకాలు వేసి అనుదినము ప్రార్థించడుగా ఉన్నాడు. నాకు ప్రేమలాగా ఈ సమయంలో ఉండబట్టి ఈ వాక్యాన్ని ఏమంటే మీరు నిత్యమాగా దేవుని వాక్యాన్ని ఏమంటే ఈ దేవుని వాక్యంలో నీవు చూస్తూ ఉంటారు. మీరు నిత్యముగా మోకాలేసి ప్రార్థించేటప్పుడు, దేవుని దగ్గర వేడుకునేటప్పుడు నిత్యంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిత్యముగా ఆశిస్తాడు. నీ యొక్క ప్రార్థనకి దేవుడు నిత్యముగా మీకు ఉత్తరం చేస్తాడు. ఈ దేశంలో ఉన్నటువంటి మాత్రం లేదు, అన్ని దేశాల్లో ఉండే ప్రజల కోసము, మన దేశంలో సర్కారం కోసము, అన్ని మినిస్టర్ల కోసం మనం ప్రార్థించాలా. ఎలాంటే మన కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు భయపడుతున్నారు. వాళ్ళు సుఖముగా బతికేదా, మానవ సుఖముగా ఉండేకైతే దేవుని వాక్యం చెప్తుంది. మీరు సుఖముగా జీవితం చేయాలంటే ఈ దేశంలో ఉండేటువంటి అధికారుల కోసం మీరు ప్రార్థించాలని దేవుని వాక్యం చెప్తుంది. మన కోసం మాత్రం, మన కుటుంబాల కోసం మాత్రం, మన సభల కోసం మాత్రము, మన పట్టణాలకి, గ్రామాలకి, దేశానికి, దేశంలోని అధ్యక్షుల కోసము, దేశంలోని అన్ని ప్రజల కోసము అనుదినము మనం ప్రార్థించేటప్పుడు నిత్యముగా దేవుడు మిమ్మల్ని దగ్గర ఎదురు చూసామంటే నీ కార్యాలన్నీ దేవుడు కలుగచేయాలంటే, నీవు ఆశపడే అన్ని కార్యాలు దేవుడు కలుగచేయాలంటే, నీ యొక్క ప్రార్థనకి అన్నిటికీ ఉత్తరం దొరకాలంటే నీవు ఇతరుల కోసం ప్రార్థించాలి. నీవు ఇతరుల కోసం ప్రార్థించేటప్పుడు మోసేలాగా, యోసువలాగా, యోబులాగా నీవు ప్రార్థించేదైతే నిత్యముగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. మనం కళ్ళలో వచ్చి ప్రార్థిస్తాం. ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా, మా తోడు నీడవై మా అండగండగా, మా తోడు నీడవై మా అండగండగా, మమ్ము నడిపించు భారము నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. నాకు ప్రేమలారా, దేవుని వాక్యం వింటాం. ఈ వాక్యాలు వింటే మీరు ఈ సమయంలో మోకాలేసి, ఇదో దేవుడా మోసేలాగా నేను ప్రార్థిస్తున్నాను. అప్పా నీ పిలుపులో చెప్పినాను స్వామి, నా అన్ని కార్యాన్ని స్తుతి స్తోత్రాలతో విజ్ఞాపనతో నీకు తెలిపిస్తాను స్వామి. మోసే ప్రార్థన నిన్న దేవుడా, యోసువ ప్రార్థన నిన్న దేవుడా, యోబుని ప్రార్థన నిన్న దేవుడా, నా ప్రార్థన నిన్ను స్వామి. మోకాలేసి మీరు ప్రార్థించేదైతే అప్పా మమ్మల్ని క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు, మా దేశాన్ని క్షమించు, అన్ని తప్పులను క్షమించుకో, మా అధ్యక్షులు క్షమించుకున్నటువంటి యోబు తన బిడ్డల కోసం అనుదినము ప్రార్థించేటప్పుడు తన పాప నివర్తి కోసం వాడు అనుదినము బలి చెల్లించే యోబుగా ఉన్నాడు. ఈ ప్రతిదిన సమయంలో వాక్యాన్ని నిలబడి మిమ్మల్ని ఒప్పగించి దేవునితో పాన కుటుంబాన్ని, అపాన సేవని, నా సభని, మేము చేయాల్సినటువంటి అన్ని పనులను, మా పట్టణాన్ని, గ్రామాన్ని అప్ప నీవు ఆశ్రయించి కాపాడమని అడిగినప్పుడు, ఇదో కృష్ణగిరి ఈ మండలాన్ని కరోనా నుండి కాపాడిన దేవుడు, ఇదో ఈ దేశంలో, ఈ లోకంలో అన్ని దేశాలని దేవుడు నిత్యముగా కాపాడుతాడు. ఎవడు నీవు ప్రార్థించేటప్పుడు, నీవు నీ కుటుంబం ప్రార్థించేటప్పుడు, నీవు నీ ప్రజలు ప్రార్థించేటప్పుడు, నీవు కన్నీళ్ళతో ప్రార్థించేటప్పుడు నిత్యముగా దేవుడు మిమ్మల్ని కాపాడి మీ ప్రార్థన ఉత్తరాలు తెలియచేస్తాడు. 2 నెలల నుంచి యా సహాయం లేదు, యా సపోర్టు లేదు, యా ధనము నా చేతులు లేదు, నేను ఎలా కుటుంబాన్ని నడిపించేదని నన్ను యోచనిస్తున్నావు. దేవుడు నిత్యముగా ఈ వాక్యాన్ని వినేవండి, ఈ వాక్యానికి లోబడి నీ ప్రార్థించేటప్పుడు నిత్యముగా నీ కుటుంబాన్ని,
నీ బిడ్డల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు చెయ్యడని దేవుడు, చెయ్యకుండా మమ్మల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని స్వరూపిస్తున్న నా ప్రియమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ వాక్యాన్ని వినేటువంటి అన్ని ప్రజలను ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క సేవకుని వీడి కుటుంబాన్ని వీళ్ళు చేపెట్టేసే పనుల్ని, వీళ్ళు పోయి వచ్చే త్రోవల్ని దేవుడాన్ని కాపాడి దావనడుపు. దేవాన్ని చిత్తానికి ఒప్పిస్తున్నాము. ఈ వాక్యం నేను ఒక్కొక్కరిని హెచ్చుగా నివాసించి పలకరించాలని నా ప్రభువు రక్షకుడైన యేసు నామముతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.